నేను కొన్ని కేసెస్ చూసాను మేడం. పేరెంట్స్కి ఎటువంటి జెనెటికల్ డిజార్డర్స్ కానీ డిజీజెస్ ఏం లేవు. సో ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి డిజీజెస్ లేవు, కానీ పుట్టబోయే పిల్లలకు కానీ వాళ్ళు కొంత ఏజ్ అయిన తర్వాత ఈ జెనెటిక్ డిజార్డర్స్ వస్తున్నాయి కదా, ఎందుకు అలా అవుతాయి మేడం? మామూలుగా ఎందుకు అలా అవుతాయి? పేరెంట్స్ లో సైలెంట్ గా వాళ్ళు క్యారియర్స్ అయి ఉంటారన్నమాట. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ అంటే వాళ్ళలో ఒకటే కాపీ ఆఫ్ డిఫెక్టివ్ జీన్ ఉంటుంది. ఫాదర్ లో ఒక డిఫెక్టివ్ జీన్ ఉంటుంది, మదర్ లో సేమ్ అదే డిఫెక్టివ్ జీన్ మదర్ లో కూడా ఉండాలన్నమాట, సేమ్ డిఫెక్టివ్ జీన్. సో పేరెంట్స్ లో ఆఫ్ గా ఉన్నప్పుడు ఆ ఆఫ్ అనేది వన్ కాపీలో బేబీలో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు బేబీస్ విల్ బి ఎఫెక్టెడ్. పేరెంట్స్ ని మనం క్యారియర్స్ అనొచ్చు అనమాట ఈ కండిషన్స్ లో. సో వాళ్ళు అబ్సల్యూట్లీ సైలెంట్ క్యారియర్స్ లాగా ఉంటారు. బట్ వెన్ దే ఆర్ ఇన్హెరిటింగ్, ఆ బేబీ పిల్లలకి ఆ జీన్ ఇన్హెరిట్ చేస్తున్నప్పుడు పిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పేరెంట్స్ ఎప్పుడైనా క్యారియర్స్ ఉంటే 25% రిస్క్ ఫర్ దేర్ చిల్డ్రన్ అనమాట, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకరికి డిజీజ్ ఉంది, ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళిద్దరికి ఒకరేమో హెల్దీగా ఉన్నారు, ఒకరికేమో డయాబెటీస్ ఉంది అనుకోండి, డయాబెటీస్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్. సో ఛాన్సెస్ ఆఫ్ దిస్ క్యారియర్ ఏదైతే కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది మేడం? సో డయాబెటీస్ అనేది మళ్ళీ మల్టీఫాక్టోరియల్ జెనెటిక్ డిజార్డర్స్ అండి. సో ఇట్ కెన్ బి ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్. ఒక్క పేరెంట్ కి ఉన్నా గానీ, ఒక్క కాపీలో ఉన్నా గానీ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్. ఇంకొకటి సిస్టిక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిఫెక్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా ఒక్కరి పేరెంట్స్ కి ఉన్నా గానీ చిల్డ్రన్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. అది కూడా మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే 40-45 ఇయర్స్ తర్వాత కిడ్నీస్ చెక్ చేసుకుంటే వాళ్ళకి కూడా కిడ్నీ ప్రాబ్లమ్ అని ఉంటుంది. సో ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్ లో వన్ కాపీ ఆఫ్ పేరెంట్స్ లో ఉన్నా కానీ పిల్లలకి 50% రిస్క్ ఉంటుంది అనమాట, ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఇద్దరికి ఉంటే 25% రిస్క్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్స్, ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్స్. అండ్ ఇంకో కండిషన్ లో ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిజార్డర్ అంటారు. ఓన్లీ మదర్ నుంచి బాయ్స్ విల్ బి ఎఫెక్టెడ్. మదర్ విల్ బి క్యారియర్ అండ్ తన ఎక్స్ బాయ్స్ కి ఇస్తుంది కాబట్టి బాయ్స్ ఓన్లీ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. సో దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింగిల్ జీన్ డిజార్డర్స్ అంటారు వీళ్ళు. అండ్ వన్ మోర్ వై లింక్డ్ జెనెటిక్ డిజార్డర్ వేల్ ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్. బాల్నెస్ చూస్తాం మనం, సో ఓన్లీ మేల్స్ ఆర్ ఎఫెక్టెడ్ అనమాట. ఆ వై క్రోమోజోమ్ లో డిఫెక్ట్ ఉంది కాబట్టి బాయ్స్ విల్ బి ఎఫెక్టెడ్. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు బాయ్స్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోజోమల్ డిజార్డర్స్ అంటారు.